హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక స్మాల్ ట్రిప్ అండి. మా ఫ్యామిలీ, మా బ్రదర్ ఫ్యామిలీ, అలాగే ఆఫీస్ కొలీగ్స్ అందరం కూడా కలిసి, చెప్పాలి అంటే ఆఫీస్ ట్రిప్ అనే చెప్పాలి. ఓకే, హైదరాబాద్ నుంచి మేము ట్రైన్లో స్టార్ట్ అయిపోయాము. చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పటికి 5:30 అయింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము పాండిచ్చేరి వెళ్ళేటప్పటికి 11 అయితే అయిపోయిందనమాట. ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా ఎక్కువ ఉంది. సో మేము ముందుగానే విల్లా అయితే బుక్ చేసుకున్నాము. సో ఇంకా 11కి వెళ్ళాం కాబట్టి ఫుల్ ఎండకి చాలా అలసిపోయామండి. సో కాసేపు రిలాక్స్ అయిపోయి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యామండి. సో డైరెక్ట్గా మేము వెళ్ళడమే రాక్ బీచ్కి వెళ్ళాము. అరౌండ్ ఈవినింగ్ టైం అయిపోయింది కదా, కొంచెం చల్లబడడం అయితే స్టార్ట్ అయింది. రాక్ బీచ్లో వాక్ చేస్తుంటే ఎంత బాగుందో అండి, చల్లటి గాలి, ఒక పక్క సముద్రము, మధ్యలో ఈ స్టోన్స్, రాక్స్ చాలా బాగున్నాయండి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉంటాయి. ఇక అందరూ ఆ స్టోన్స్ మీద కూర్చొని డిఫరెంట్ స్టైల్స్తో ఫొటోస్ దిగుతూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చండి. ఎంత బాగుంటుందన్నమాట. బీచ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలామందికి బీచ్ అంటే చాలా ఇష్టము. మేమే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ స్టైల్స్లో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. బీచ్ పక్కనే మనకు స్ట్రైట్ రోడ్ ఉంటుంది. మనకు కొంచెం ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో కొంచెం ఇసుక అది టచ్ అవుతుందన్నమాట. ఆ ఇసుక దగ్గర ఏంటంటే మనకు టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్లో మనం కూర్చోవచ్చు. అలాగే ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ ఉన్నా కూడా మనం అక్కడ హ్యాపీగా కూర్చొని తినచ్చు అనమాట. సో మేము ఇంకా మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడ కాసేపు స్నాక్స్ అవి మేము కూడా తినేసి అలా మళ్ళీ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రైట్ సైడ్ రాగానే మనకు మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే ఉంటుంది. చుట్టూ కూడా లైటింగ్స్ ఉంటాయి. స్టాచ్యూ అనేది ఏంటంటే కొంచెం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఉంటుందన్నమాట బీచ్కి. సో ఇక అందరము అక్కడ కాసేపు కూర్చున్నాము. ఆ చల్లటి గాలికి చాలా మైండ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక్కసారి మన ఈ డైలీ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అలా సముద్రం చూస్తూ అలా కూర్చోంటే చాలా బాగుందన్నమాట. సో నైట్ అయ్యేటప్పటికి ఇంకా పిల్లలు ఆకలి అని స్టార్ట్ చేశారు. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏం తినాలి, ఎక్కడ తినాలి అన్న ఒక సర్చింగ్ అయితే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినప్పుడు మాకు చికెన్ దొన్నె బిర్యానీ కనిపించింది. యాక్చువల్గా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది, కానీ క్రౌడ్ ఎక్కువ ఉండింది. మా పిల్లలతో అక్కడ కూర్చొని తినడం కొంచెం కష్టం అనిపించింది. అందుకే మేము చికెన్ దొన్నె బిర్యానీలోకి వెళ్ళి హ్యాపీగా అందరం కూడా చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. సో పొట్టనిండా బిర్యానీ అయితే తినేసి హ్యాపీగా విల్లాకైతే రీచ్ అయిపోయామండి. ఇదంతా కూడా పాండిచ్చేరిలో డే 1. ఓకే, సో రిమైనింగ్ ఇంకా మనకు పార్ట్ 2లో చూపిస్తానండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోసు, ట్రావెలింగ్ కానీ, షాపింగ్ కానీ, ఇలాంటి మంచి ప్లేసెస్ అన్నీ మీకు సో నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తానండి. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మీలో ఎవరైనా పాండిచ్చేరికి ఆల్రెడీ వెళ్ళి ఉంటే నాకు అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్ అనేది ఫేమస్ అనేది కూడా మీరు హ్యాపీగా నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి, పేరున. అదండి ఇవాల్టి వీడియో. బాయ్.